హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి. మధ్యలో చూడండి, కడాయి పెట్టి ఒక పావు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, అల్లం కచ్చపక్క దంచుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 చెంబుల వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ అయితే నేను ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా ఉప్మానంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ అయితే నేను పచ్చిమిర్చి వాడలేదు, ఎండుమిర్చితోటే ఉప్మా చేశాను. కారం లేదంటారు కదా, కచ్చపక్క అల్లం దంచాం కదా అండి, చాలా బాగుంటుంది. నేనైతే చక్కెర వేసుకొని తింటున్నాను, చాలా బాగుంటుంది. నాకైతే ఇలానే ఇష్టము. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.